పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణ కార్యక్రమం పథకాన్ని రూపొందించి అమలు చేశారు. అయితే ఇప్పటికే మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించి మొదటి విడతగా మహిళలకు ఈ కార్యక్రమం ద్వారా శిక్షణను అందిస్తుంది. ఈ శిక్షణకు వచ్చిన మహిళలు తమకు ఈ విధంగా స్వయం ఉపాధి కల్పించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష హోదా కూడా దక్కని నాయకులు ఈ శిక్షణ కార్యక్రమం వలన మహిళలకు మేలు జరగట్లేదంటూ, శిక్షణ ఇవ్వట్లేదంటూ అనవసరపు నిందారోపణలు చేయడాన్ని మహిళలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే అనుభవజ్ఞులైన సీనియర్లతో కుట్టు మిషన్ శిక్షణ అందిస్తున్నారని, లేనిపోని ఆరోపణలు చేసి మహిళలకు ఉపాధి కల్పించి ఎదుగుదలను ప్రోత్సహించే ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని కుట్టు మిషన్ శిక్షణకు వచ్చిన మహిళలు అంటున్నారు. పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణ కార్యక్రమం పథకాన్ని రూపొందించింది. అయితే ఈ పథకం ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 60 నియోజకవర్గానికి 3,000 చొప్పున మొత్తం 1,00,000 వరకు కుట్టు మిషన్లని ఉచితంగా పంపిణీ చేయనుంది. బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి తద్వారా ఉపాధి పొందుకొని తమ సొంత కాళ్ల మీద నిలబడాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి విడత కింద కొంత నిధులను బడ్జెట్లో కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలకు చేదోడు వాదోడుగా ఉంటుందని, మహిళలు అన్ని రంగాల్లో స్వయం ఉపాధి పొందుకొని ముందుండాలనే ఉద్దేశంతో మహిళలను ప్రోత్సహిస్తూ ఈ పథకాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2025 మార్చి 8న ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పటికే మహిళలు పెద్ద ఎత్తున ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని తమ శిక్షణను పొందుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే కుట్టు మిషన్ శిక్షణకు దరఖాస్తు చేసుకుని శిక్షణ పొందుతున్న మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడి స్వయం ఉపాధి పొందుకునే కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి మహిళలను ప్రోత్సహిస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష హోదా కూడా దక్కని నాయకులు ఈ శిక్షణ కార్యక్రమం వలన మహిళలకు మేలు జరగట్లేదంటూ, శిక్షణ ఇవ్వట్లేదంటూ అనవసరపు నిందారోపణలు చేయడాన్ని మహిళలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే అనుభవజ్ఞులైన సీనియర్లతో కుట్టు మిషన్ శిక్షణ అందిస్తున్నారని, లేనిపోని ఆరోపణలు చేసి మా మహిళలకు ఉపాధి కల్పించి ఎదుగుదలను ప్రోత్సహించే ఈ పథకాన్ని అనవసరపు ఆరోపణలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని కుట్టు మిషన్ శిక్షణకు వచ్చిన మహిళలు అంటున్నారు. మహాకూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు మరియు సవితమ్మ గారి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ మహిళల కొరకు బేసిక్ టైలరింగ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభించారు. తద్వారా 90 రోజులు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి మరియు ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తున్నారు. కానీ కొంతమంది ఈ కార్యక్రమం ద్వారా బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ మహిళలు శిక్షణ పొందిన స్వయంగా ఉపాధి మరియు ఆర్థికంగా ఎదుగుదల ఓర్వలేక వివిధ పేపర్లలో ఇష్టం వచ్చినట్లుగా రాస్తున్నారు. అంటే బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ మహిళలు అంటే వారికి అంత చులకన, చిన్న చూప, లేక వారి ప్రభుత్వ హయాంలో ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని, కూటమి ప్రభుత్వం ద్వారా వివిధ రకాల కార్యక్రమాలు చేస్తుందని వారికి మింగుడు పడడం లేదో మాకు అర్థం కావట్లేదు. కానీ ఈ కార్యక్రమం ద్వారా మాకు, మా కుటుంబ సభ్యులకు ఎంతోగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమం అడ్డుకొని మా కడుపుల మీద కొట్టద్దని ఈ విధంగా కోరుకుంటున్నాను. నమస్కారం. మాది బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం, చెరుకుపల్లి గ్రామం. ఈ మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పురంధేశ్వరి గారు, సవిత గారు అధ్యక్షతన బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ మహిళలందరికీ ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమాన్ని నిర్వహించి తద్వారా 90 రోజులు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడం కొంతమంది వ్యక్తులకు నచ్చక పత్రికల్లో దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇది వాస్తవం కాదని చెప్పి చెడుగా వార్తలు రాస్తున్నారు. ఇది మాత్రం వాస్తవంగా జరుగుతున్న మంచి కార్యక్రమం అండి. ఇది ఫేక్ మాత్రం కాదు. దీనివల్ల మా మహిళలందరికీ ఎంతగానో మంచిగా ఉపయోగపడుతుంది, మంచి సదావకాశం. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.